జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతుంది లింగయ్య సున్సు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించిన జనజాతర సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్యాగాల కుటుంబాల నుండి వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని, తెలంగాణ నుండి 14 మంది ఎంపీలను గెలిపించి ఆయనకు సూచించాలని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 10 సంవత్సరాలలో 7,21,000 ఉద్యోగాలతో చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలను పీక తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్రంలోనే విడుదల చేసినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. జనజాతర సభకు విచ్చేసిన ప్రజలందరూ క్షేమంగా తిరిగి వెళ్లాలని ఆయన కోరారు. మిత్రులారా, ఈరోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి, ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు 6 గ్యారెంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండాను రెపరెపలాడించిందో, అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి 5 గ్యారెంటీలను అంకితం చేయడం ద్వారా జూన్ 4 తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ 9 తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేయడానికి ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కుగూడలో సునామీని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో, వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో కదము తొక్కితే ఆనాడు బీఆర్ఎస్ ను తుక్కుగా ఎట్లా తొక్కిందో, మళ్ళీ ఈరోజు అదే ఉత్సాహంతో, అదే ఊపుతో, అదే పట్టుదలతో ఈ తుక్కుగూడ నుంచి భారతీయ జనతా పార్టీని తుక్కు తొక్కడానికి కదం తొక్కినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, 7 అంతస్తుల మేడ బలంగా ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులై 100 అంతస్తుల మేడలను నిర్మించాలన్నా మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైల్లో పెట్టినా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా వదిలిండ్రు గాని ఈ మువ్వన్నెల జెండా వదలలేదు. మీ శ్రమతోనే, మీ కష్టం
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఇచ్చిన సంక్షేమాలు 6 గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం సోదరులారా. ఇవాళ మిత్రులారా, ఈ తెలంగాణ స్ఫూర్తితో, ఈ వైబ్రెంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో, గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిస్తుంది, అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపిస్తుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటారు. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, 10 సంవత్సరాల నుంచి మీ పార్టీ, మీ నాయకుడు నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయాలనా నేను అడుగుతున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని మాట ఇచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే 16 నెలలు సైనికులాగా పోరాటం చేసి 750 మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలనా నేను అడుగుతున్నా. 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు, ప్రాంతాల మధ్యలో చిచ్చు, భాషల మధ్యలో చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్నే విభజించి చిచ్చు పెట్టి 3వసారి అధికారం రావాలని కుట్ర చేస్తున్నాడు. ఇవాళ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు. అందుకోసం ఓట్లు వేయాలనా నేను అడుగుతున్నా. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైనరు. ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి 1 పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే 1 పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ను బొంద పెట్టిండ్రో బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు. ఇదే పట్టుదలతోని, ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి. ఇక నిన్నమన్న ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు
10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే, జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం. అదే కాదు, పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా 200 యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం. ఇదే కాదు, ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. మా కోమటిరెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళ సన్నాసి కట్టించిన, సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం. లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్న చంద్రశేఖరరావుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా. నేను, నా మిత్రులు, నా సహచర మంత్రివర్గం 100 రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం, మా పాలసీలు మేము అమలు చేసినాం. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, 100 రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి. మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు 18 గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి,
ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా 22 రోజులు పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, యువకుల కోసం 4000 కిలోమీటర్లు ఎవరైనా పాదయాత్ర చేసిండ్రా? మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఇదే కాదు, మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు మొత్తం 25 రాష్ట్రాలలో ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు. మరి అలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా? హెలికాప్టర్లో తిరుక్కుంటూ విదేశీ పర్యటనలు చేసుకుంటూ గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా? ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే పదే మోడీ గారు అంటున్నారు परिवार है कांग्रेस है। भैया राहुल भैया, मैं एक बात साफ मैं कहना चाहता हूं, आने वाले चुनाव नहीं है, ये लड़ाई है। ये लड़ाई 2 परिवारों के बीच का लड़ाई है। एक परिवार नरेंद्र मोदी परिवार, दूसरे परिवार गांधी परिवार। नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है, ईडी है, इनकम टैक्स है, सीबीआई है। ये 4 और नरेंद्र मोदी जी का परिवार है। हमारी परिवार शहीद हुए इंदिरा जी, हमारी परिवार शहीद हुए राजीव गांधी जी, हमारी परिवार। जो प्रधानमंत्री राष्ट्रपति पदवी त्याग किए वीर वनिता सोनिया जी, हमारी परिवार। देश के लिए जान का कुर्बानी देने के लिए तैयार हो गए राहुल जी, हमारे परिवार। प्रियंका जी, हमारे परिवार। लाखों करोड़ों कांग्रेस पार्टी कार्यकर्ता इस देश में देशभक्ति जितने लोगों को है, सब हमारी परिवार। ये परिवार में देखेंगे नरेंद्र मोदी परिवार जीतेगा या गांधी परिवार जीतने वाले देश के लिए शहीद हुए परिवार इस लड़ाई में जीतने वाले हम देखेंगे। हम टक्कर लेंगे बराबर। नरेंद्र मोदी जी का परिवार से टक्कर लेंगे। ईवीएम को हरा देंगे, ईडी को हरा देंगे, सीबीआई को हरा देंगे। वैसे ही इनकम टैक्स वाले को भी हम हरा देंगे। इस देश को बचाने के लिए, संविधान को बचाने के लिए हम लोग कोशिश करेंगे। नहीं है तो ये देश बचेगा नहीं। संविधान को बदलने के लिए नरेंद्र मोदी साजिश कर रहा है। ये रोकने के लिए आपके साथ पूरा तेलंगाना खड़े रहकर आपके मदद में हम रहेंगे। इस लड़ाई में हम शहीद हुआ भी कोई परवाह नहीं है, हम आपके साथ ये जंग लड़ेंगे। आप सब लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो तैयार है सब खड़े रहो। आने वाले चुनाव में రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీతో నిలబడి రాబోయే యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళందరూ చేతులెత్తి నిలబడండి. అందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలను గెలిపేయనికే సిద్ధమా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. అందరు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి.